తీవ్రంగా ఖండిస్తున్నాం. కేసీఆర్ గారు తెలంగాణ జాతి, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ ప్రతిరూపం. కేసీఆర్ గారికి సిట్ నోటీసులు ఇవ్వడం అనంటే యావత్ తెలంగాణ జాతికి నోటీసులు ఇవ్వడమే. ఈ రోజు రాష్ట్రంలో కొనసాగుతున్నది అరాచకమైనటువంటి పాలన. ప్రజాస్వామ్యాన్ని పాతరేసి ప్రజలకిచ్చినటువంటి హామీలను నెరవేర్చడంలో ఘోరంగా విఫలమై ఏదో రకంగా కక్ష సాధించాలనేటువంటి ఆలోచనతో జరుగుతున్నటువంటి కుట్రే ఈ రోజు వారికి నోటీసులు ఇవ్వడం. ఒకవైపు మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్నటువంటి తరుణంలో ప్రజాస్వామ్యయుతంగా చక్కటి వాతావరణంలో ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ పార్టీ ఆధిక్యత తప్పదనేటువంటి విషయంలో బీఆర్ఎస్ శ్రేణుల్లో ఒక రకమైనటువంటి గందరగోళ పరిస్థితిని ఏర్పరిచి తద్వారా పబ్బం గడుపుకునేటువంటి కుట్ర ప్రయత్నం కాంగ్రెస్ చేస్తున్నట్టు కనబడతా ఉన్నది. ఒక విషయాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అర్థం చేసుకోవాలి. కేసీఆర్ గారు తెలంగాణ జాతి ప్రయోజనాల కోసం తన ప్రాణాన్ని పణంగా పెట్టి పోరాడి తెలంగాణ సాధించినటువంటి యోధుడు. ఇటువంటి సిట్లు బిట్లు మా ఆత్మవిశ్వాసాన్ని కానీ ప్రజల పట్ల మాకున్నటువంటి గౌరవాన్ని, నిబద్ధతను కానీ ఏమాత్రం తగ్గించలేవు. ఇది ఖచ్చితంగా సిట్ నోటీసులు అని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ ఇది రేవంత్ రెడ్డి సర్కార్ పాలిట, కాంగ్రెస్ ప్రభుత్వం పాలిట ఇది వాళ్ళు రాసుకున్నటువంటి మరణ శాసనం అవుతుందని హెచ్చరిస్తా ఉన్నాం. కేసీఆర్ గారి వెంట ఖచ్చితంగా 4 కోట్ల ప్రజలు, కేసీఆర్ గారు అంటే ఈ జాతి మొత్తం 60-70 సంవత్సరాలు జాతి పడ్డటువంటి క్షోభను, అవమానాన్ని, అన్యాయాన్ని దానికి పరిష్కారం కోసం తన జీవితాన్ని అంకితం చేసినటువంటి మహానుభావుడు కేసీఆర్ గారు అయితే తెలంగాణ ఉద్యమం పట్ల, తెలంగాణ జాతి పట్ల ఏ రోజు సదాభిప్రాయం లేనటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తున్నటువంటి ఈ నీచ, అరాచక, దిగజారినటువంటి చర్యల్ని ప్రజాస్వామ్యవాదులు, మేధావులు, తెలంగాణ పోరాట ఉద్యమకారులు, యోధులు అందరూ కూడా ఖండించాలనేటువంటి విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ మధుసూదన్ చారి గారు.